మోర్గాన్ స్టాన్లీ సంస్థ ఇంటర్నేషనల్ చైర్మన్ జొనాథన్ బ్లూమర్ చనిపోయారు. ఈ వారం ప్రారంభంలో ఆయనున్న విలాసవంతమైన నౌక సముద్రంలో బోల్తా పడింది. అప్పట్నుంచే జొనాథన్ బ్లూమర్ చనిపోయినట్లుగా వార్తలొచ్చినా తాజాగా అవి నిర్ధారణ అయ్యాయి. మోర్గాన్ స్టాన్లీ బ్యాంక్ ఇంటర్నేషనల్ చైర్మన్ జొనాథన్ బ్లూమర్ మృతి చెందారు. బ్లూమర్ వయసు 70 ఏళ్లు. ఈ ప్రమాదంలో ఆయన సతీమణి జూడీ సైతం ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రయాణించిన బేజియన్ అనే విలాసవంతమైన సూపర్ యాట్ సెయిల్ బోట్ సిసిలీ వద్ద సముద్రంలో బోల్తా పడింది. వీరితో పాటు అటానమీ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు మైక్ లించ్ సైతం దుర్మరణం పాలయ్యారు. గజ ఈతగాళ్లు వీరి మృతదేహాలను వెలికితీశారు. 56 మీటర్ల పొడవున్న బేజియన్ అనే విలాసవంతమైన పడవలో మొత్తం 22 మంది ప్రయాణించారు. ఈ నెల 19న తీవ్రమైన సుడిగాలి కారణంగా పడవ బోల్తా పడింది. ప్రమాదం నుంచి 15 మందిని కాపాడారు. ఈ టూర్ను అనాటమీ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు మైక్ లించ్ ఏర్పాటు చేశారు. ఈ ట్రిప్ ను తన సహోద్యోగుల కోసం లించ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. బ్రిటిష్ టెక్ టైకూన్ అయిన మైక్ లించ్ అమెరికాలో ఓ మోసం కేసులో ఇటీవలే నిర్దోషిగా బయటపడ్డాడు. ఈ కేసులో జొనాథన్ బ్లూమర్ సాక్షిగా ఉన్నారు. ఆ కేసు విక్టరీని సెలబ్రేట్ చేసుకునేందుకే ఈ ట్రిప్ ను ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 56 మీటర్ల పొడవున్న బేజియన్ అనే విలాసవంతమైన యాట్ మొత్తం 22 మందితో ప్రయాణాన్ని మొదలుపెట్టింది. వీరిలో బ్రిటన్, అమెరికా, కెనడా వాసులు ఉన్నారు. లోకల్ టైం ప్రకారం ఈ నెల 19న సాయంత్రం 5 గంటల సమయంలో తీవ్రమైన సుడిగాలి కారణంగా పడవ బోల్తా పడింది. షిప్ కుక్ మృతదేహాన్ని వెలికితీశారు. జొనాథన్ బ్లూమర్ 2018 నుంచి మోర్గాన్ స్టాన్లీ యూరప్ కార్యకలాపాలకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. బ్రిటన్ ఇన్సూరెన్స్ సంస్థ హెస్కాక్స్ లిమిటెడ్ బోర్డు అధిపతిగాను ఉన్నారు. కంపెనీ అంతర్జాతీయ వ్యాపారంలో కీలక మార్పులు చేసినప్పుడు బ్లూమర్ అనుభవం, ఆయన నాయకత్వం సంస్థకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. తొలినాళ్లలో ఆర్థర్ ఆండర్సన్లో బ్లూమర్ 20 ఏళ్ల పాటు వివిధ హోదాలలో పనిచేశారు. 1995-2005 మధ్య ప్రుడెన్షియల్ ప్రైవేట్ లిమిటెడ్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. వాటాదారులతో విభేదాల నేపథ్యంలో అక్కడి నుంచి వైదొలిగారు. 2006-2012 మధ్య సెర్బరస్ క్యాపిటల్ మేనేజ్మెంట్లో ఆపరేటింగ్ పార్ట్నర్గా ఉన్నారు. అనంతరం పలు కంపెనీల బోర్డులకు అధిపతిగా వ్యవహరించారు.